మూవీ మీద ఇష్టం పెట్టి తీస్తే టాలీవుడ్ లో కొడతారు, కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు, బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొడతాడు. నిజంగా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు బ్రో. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు, పక్కాగా హీరో సక్సెస్ అవుతారు. అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు, కానీ ఎంత కష్టపడ్డారు. ఆ డాన్స్ చూసారా, ఏ శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలుగుతారా? సూపర్ ఎరగదీశాడు నిజంగా. జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ గుర్తు బ్రో. నిజంగా బ్రో బ్రో లవ్ అంటారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, అంత వైరల్ అయ్యారి మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? ఆ డాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతే ఆ డాన్స్ కానీ మనం ట్రై చేస్తే, అందుకని నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో, మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడు థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల ఒక డైలాగ్, శ్రీలీల శ్రీలీల కుర్రలందరూ చేయండి గోల గోల. మాట చెప్పాలి, తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ అంటే ఎన్టీఆర్ గారు మాత్రమే గుర్తుకొస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ గారిని మించిపోయేంత డాన్స్ చేసిందంటే మనోడు అనుకోవచ్చు. చాలా బాగుంది డాన్స్, ఆ స్టెప్స్ కానీ. అంటే చాలా మంది డాన్స్ చేస్తారు, అంత అనిపించదు నాకు. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ గారి తర్వాత అంత మంచిగా డాన్స్ చేసిందంటే మన బ్రోనే. నిజంగా హీరో మాత్రం అల్టిమేటెడ్. అంటే యాక్టింగ్ ఒకటే కాదు భయ్యా, డాన్స్ అయితే దుర్ల కొట్టేశాడు. నిజంగా శ్రీలీలతో ఫాస్ట్ స్టెప్స్ వేయాలంటే నిజంగా చాలా కష్టం. అలాంటి మనోడు అయితే జూనియర్స్ లో అసలు వేరే లెవెల్ స్టెప్స్ అనమాట. నాకు సినిమా మొత్తంలో చాలా సాంగ్స్ బాగా నచ్చాయి. మెయిన్ అది వైరల్ సాంగ్ అనేది బాగా నచ్చింది అనమాట. మంచి ట్రెండింగ్ మూవీ అండి. ఇప్పుడు నిజంగా యూత్ కి మంచి కనెక్ట్ అయ్యే మూవీ. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన ఈ మూవీ. నిజంగా సిస్టర్ రోల్ లో జెనీలియా గారు చేయడం అనేది చాలా బాగా. అంటే ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న సెంటిమెంట్ కానీ, క్లైమాక్స్ కానీ, ఎమోషన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్పాలనుకున్నా, సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, మంచిగా ఉంది సినిమా. ఆ హీరో గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంది, కానీ కట్టు ఫిజిక్కుండి కట్టు స్టెప్స్ కానీ, యాక్టింగ్ కానీ చేయాల్సిన హీరో చాలా తక్కువ మంది ఉంటారు. ఈజ్ ద బెస్ట్ హీరో అనమాట. ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా. చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ సంగం చూపిస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా. అంటే ఈ రోజుల్లో ఫైట్స్, అంటే ప్రతి సినిమాలో పెద్ద పెద్ద ఫైట్స్ పెట్టడం, రూమ్ ఫైట్స్ పెట్టడం చాలా చేస్తారు. కానీ సింపుల్ గా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడానికి ఫ్రైడే మంచి సినిమా, చాలా బాగుంది.